వస్తాడు అబ్బాయి వస్తాడు. హలో క్రిక్మేట్స్, వీఆర్ యువర్ క్రిక్ ఫీక్స్. ఇవాళ మనం చెన్నై సూపర్ కింగ్స్ ఎవరెవరిని బైబ్యాక్ చేసుకోబోతుందో ఇద్దరం కూర్చొని మాట్లాడతాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అసలు అది ఇద్దరు మాట్లాడదాం. సెట్. చెన్నై ఎవరెవరిని బైబ్యాక్ చేసుకోబోతుంది. బైబ్యాక్ గురించి మాట్లాడుకున్నాము. ముందు రెడీ అయింది ఎవడో చూద్దాం. ఎవడు రెడీ అయింది? గాయక్వాడ్, పతిరానా, శివం దూబే, లాస్ట్ కి ఎవరున్నారు? జడేజా సారీ ధోని. ఎంఎస్ ధోని. మనం ఈ ఐదు ఎవరిని మర్చిపోతావా నువ్వు? అట్లా మర్చిపోతావా? మెయిన్ ప్లేయర్ అసలుకి ఎక్స్పీరియన్స్డ్ అనుకే అప్పుడు ప్లేయర్. ధోని కోసం రూలే చేంజ్ చేశారు. సో ఆ రిటర్న్స్ అని పక్కకు పెడదాం. ఇప్పుడు మనం బైబ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ ఎవరెవరు వాళ్ళ టీమ్ లో ఉన్నారో అందులో ఎవరెవరిని వీళ్ళు బైబ్యాక్ చేసుకుంటారు అది మాట్లాడదాం. సో టాప్ 3 చెప్పు. నువ్వు టాప్ 3 చెప్పు. నువ్వు టాప్ 3 ఎవరెవరు అనుకుంటున్నావు లాస్ట్ ఇయర్ వాళ్ళ టీమ్ లో ఉన్నారు, ఇప్పుడు ఎవరిని బైబ్యాక్ చేస్తావు? తుషార్ దేశపాండే. 3 ఆఫ్ 1 అది థర్డ్ ర్యాంకా ఫస్ట్ ర్యాంకా? ఫస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ స్పెల్ వాళ్ళది. ఎక్కువ ఇస్తారు వానికి. ఎక్కువ ఇస్తారు మరి ఎక్కువ ఇస్తారు అట్లా చెప్పు. ఎక్కువ ఇచ్చేలా చూసుకున్నామంటే 3 థర్డ్ సచిన్ రవీంద్ర 1 అప్రాక్సిమేట్లీ ఒక 13 అని నేను అనుకుంటా. 13 CR. 13 CR. సెకండ్ ఎవడున్నాడు? సెకండ్ వచ్చేసి ఒక ఆల్రౌండర్ అనుకుంటా. మన దాంట్లో లాస్ట్ టైం ఆల్రౌండింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆల్రౌండింగ్ శార్దుల్ ఠాకూర్. సెకండ్ దీపక్ చార్ వద్దంట. దీపక్ చార్ బైబ్యాక్ కాదు, కాంపిటీషన్ వస్తుంది. ఎక్కడ వెళ్తారో చెప్పలేము. బైబ్యాక్ చెయ్యరు అని నువ్వు అంటున్నావు. దీపక్ చార్ చేయలేకపోవచ్చు. అంటే కంపల్సరీ బైబ్యాక్ అవుతారు అనుకున్న వాళ్ళు నా దగ్గర రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి తుషార్ దేశపాండే. ముగ్గురు. మరి శార్దుల్ ఠాకూర్ ఎంత ఇస్తారంటూ? శార్దుల్ ఠాకూర్ కి 10. మరి దేశపాండే 7. 14, 10, 7. ఇప్పుడు నా చెప్తాను. నేనేమను రచన రవీంద్ర ఆబ్వియస్లీ నాది కూడా, కానీ రచన రవీంద్ర 13 కాదు 15 ఇస్తారు నేను అనుకుంటున్నా. 15 మినిమం ప్రైస్ 13 అన్నట్టు చెప్తాను. 13 అంటున్నా, నేను 15 అనుకుంటున్నా. 15 ఎబోనే అనుకుంటున్నా, ఏమో చెప్పలే అనుకుంటున్నా. సెకండ్ దీపక్ చార్ 12. థర్డ్ కష్టం. మహేష్ తీక్షణనే అనుకుంటున్నా. మహేష్ తీక్షణ ఆర్ తుషార్ దేశపాండే. మహేష్ తీక్షణ ఆర్ తుషార్ దేశపాండే నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం 2 years మంచిగా పర్ఫార్మ్ చేసాడు. 2 years మంచిగా పర్ఫార్మ్ చేశాను. సో బయట టీం నుంచి వీడిది చెప్పు. సరే బయట టీం నుంచి చెప్తాను. బయట టీం నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ ను పట్టుకుంటే పంత్ అని నేను అనుకుంటున్నా. చాలా మంది పంతే వస్తాడు అంటున్నారు. సో పంత్ ఇది ఉండొచ్చు, చెప్పలేం. పంత్కి వెళ్ళి ఉండొచ్చు. రిషబ్ పంత్ ఒకడు. అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్ తర్వాత నేను రిషబ్ పంత్ కీపర్ అయిపోతాడు. సో నేను అనుకుంటుంది వీళ్ళకి ఒక బౌలర్ కావాలి. ఆల్రౌండర్ వస్తే ఇంకా బెటర్. అందుకే శామ్ కరణ్ అనుకుంటున్నా. శామ్ కరణ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇంతకుముందు ఆడాడు కాబట్టి శామ్ కరణ్ తెచ్చుకోవచ్చు. సెకండ్ స్పాట్ శామ్ కరణ్. థర్డ్ స్పాట్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం వెళ్తారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నేను అనుకుంటున్నా సమీర్ రిజ్వీ కోసం వెళ్ళొచ్చు. ఎక్సైటింగ్. థర్డ్ స్పాట్ సమీర్ రిజ్వీ ఆల్రెడీ యాడెడ్. బైబ్యాక్ వస్తుంది. అది కాదు. సమీర్ రిజ్వీ కాదు. వాళ్ళ అపోనెంట్ టీం నుంచి అయితే మైపాల్ లొంగ్రోడ్. థర్డ్ స్పాట్ మైపాల్ లొంగ్రోడ్.
రావచ్చు, చెప్పలేము. ఇది ఫిక్స్ అని కాదు. ఇంకా నా మిడిల్ opinion చెప్తాను. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మైపాల్ ఉమ్రోర్ థర్డ్ స్పాట్, సెకండ్ స్పాట్ ఎవరికి ఇచ్చాను? శామ్ కరణ్ కి ఇచ్చాను. శామ్ కరణ్. ఫస్ట్ స్పాట్ పంత్. నా 3 ఇప్పుడు అది చెప్పాలంటే ఫస్ట్ స్పాట్ డేవిడ్ వార్నర్. ఎందుకంటే వీళ్ళు మాక్సిమం రచిన్ రవీంద్రని రిటైన్ చేస్తారు, లేకపోతే ఇలా ఆట ఏముంది అలానే యూజ్ చేస్తారు రచిన్ రవీంద్ర. కానీ కాన్వే బైబ్యాక్ కానీ చెప్పలేం. కాన్వే కూడా కాంపిటీషన్ చేయొచ్చు, ఎవరో ఒకరు కాంపిటీషన్ రావచ్చు. ఇలా కంపల్సరీ బైబ్యాక్ అంటే రచిన్ రవీంద్ర ఇప్పుడు కొంచెం యంగ్ టాలెంట్, అండ్ మాక్సిమం టీం చూసుకుంటే ఇప్పుడు కూడా కొంచెం యంగ్ ప్లేయర్స్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర అన్న సమీర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ గారు ఆడిండు. ఖలీల్ అహ్మద్ అంటున్నా, ముఖేష్ చౌదరి, సారీ ముఖేష్ చౌదరి. ముఖేష్ చౌదరి కూడా యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కాన్వే కంపల్సరీ చేస్తారని లేదు. ఆల్రెడీ ఆడాడు 2 years కూడా ఆడాడు, కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. ఇచ్చాడు అనుకుంటున్నా నేను. ఫస్ట్ స్పాట్ ఇస్తున్నాను, బయట నుంచి తీసుకున్నాను. సెకండ్ స్పాట్ లేదా వార్నర్ కాకుండా ఫస్ట్ స్పాట్ లో నేను గ్లెన్ ఫిలిప్స్ అనుకుంటున్నా. గ్లెన్ ఫిలిప్స్ బౌలర్, ఫీల్డర్, వికెట్ కీపర్, ఆల్రౌండర్ అన్నీ వేసుకుంటాడు. ఫిలిప్స్ లాంటి ప్లేయర్ నేను ఎప్పుడు చూడలేదు. గ్లెన్ ఫిలిప్స్. అది ఫస్ట్ స్పాట్ లో డేవిడ్ వార్నర్ ఆర్ గ్లెన్ ఫిలిప్స్. మాక్సిమం వార్నర్ రిటైర్డ్ కాబట్టి ఎక్కువ పోవచ్చు, లేదా గ్లెన్ ఫిలిప్స్ కంపల్సరీ. అండ్ సెకండ్ వచ్చేసి బోల్ట్. వెళ్ళొచ్చు. ఒక ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. థర్డ్ స్పాట్ సాయి కిషోర్, గుజరాత్ స్పిన్నర్. సాయి కిషోర్ స్పిన్నర్ మంచిగా చెప్పినాం. ఎందుకంటే జడేజాకి స్పిన్ వేయడానికి ఒక మంచి ప్లేయర్ లేడు ఇప్పుడు టీమ్ లో. ఆప్షన్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి, ఆప్షన్ లో సపోర్ట్ ప్లేయర్ తీసుకోవాలి. జడేజా పాటు స్పిన్ చెన్నైలో స్పిన్ ఎక్కువ కావాలి. నేను బైబ్యాక్స్ లో తీక్షణ అనుకున్నా, నువ్వు సాయి కిషోర్. చూద్దాం అంటే తీక్షణ వస్తాడో లేదో తెలియదు. రేపు 24th and 25th ఆప్షన్ లో చూద్దాం. అండ్ వీ విల్ గెట్ టు నో. థ్యాంక్ యూ. ఇది ఫిక్స్ అని కాదు, మాకు కూడా తెలియదు. మా ప్రిడిక్షన్ ఇది, ఏమవుద్దో ఎవరికి తెలీదు. నేను ఏం చెప్పినా నేను కట్ చేస్తా, అది ఉంచు. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ డూ కామెంట్ యువర్ థాట్స్. అండ్ మీ ఓన్ టీమ్ బైబ్యాక్స్ ఎవరు అనుకుంటున్నారు, లేదా అపోనెంట్ టీమ్ బైబ్యాక్స్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. CSK కి ఎవరెవరు రావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.